ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసామంటే, అసలా ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి? అందులో ఉండే యాస్పెక్ట్స్ ఏంటి? దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు డీటెయిల్డ్‌గా అసలు ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి? అందులో ఉండే థింగ్స్ ఏంటి? వాటి గురించి మొత్తం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి చెప్పండి? డెఫినిషన్ లాస్ట్ టైమ్ ప్రైమరీ మార్కెట్ అంటే సింపుల్‌గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే, ఇట్ ఈస్ ఎ మార్కెట్ వేర్ ద కంపెనీ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ టు ద పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో, డెఫినిషన్ ఏంటంటే, ప్రైమరీ మార్కెట్ మనం ఆల్రెడీ డెఫినేషన్ ఇక్కడ చూసాం. ఈ ఈ స్లైడ్‌లో డెఫినేషన్ ఉంది చూడండి. చూడండి ఇక్కడ ఏం చెప్పారు. ప్రైమరీ మార్కెట్ మీన్స్ ఏ కంపెనీస్ రైజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ బై సెల్లింగ్ దేర్ షేర్స్, బాండ్స్, ఇన్స్ట్రుమెంట్స్ టు రైజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ డైరెక్ట్లీ టు ఇన్వెస్టర్స్. ఓకే. చూడండి ప్రైమరీ మార్కెట్ ఇక్కడ దీన్ని ఎలా మాట్లాడుకోవచ్చు అంటే, ఒక కంపెనీ ఉంది. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీని మీరేం చేస్తారంటే మీకు ఒక 100 క్రోర్స్ మనీ కావాలి. 100 కోట్లు కావాలి. ఇదేంటంటే కొత్తగా వేరే న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకుంటారు. మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. దీనికోసం మీకు న్యూ బిజినెస్‌కి 100 కోట్లు కావాలి. సో, అప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఈ 100 కోట్లు అనేది నేను తీసుకురావడానికి నా దగ్గర ఓన్ మనీ అయితే లేదు. సో, నేను కొంచెం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో, మన హెల్ప్ తీసుకోవాలంటే మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి. మనం డైరెక్ట్‌గా ఎళ్లి బ్యాంక్ దగ్గర మనీ తెచ్చుకోవచ్చు. బ్యాంక్ లోన్స్ తీసుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లేదనుకోండి మనకి మూడో రూట్ ఒకటి ఉంటుంది. దాన్ని పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు. పబ్లిక్ అంటే ఎవరు? ఇండియాలో ఉన్న పీపుల్ దగ్గర నుంచి. పీపుల్ ఇన్ ఇండియా. వీళ్ళ దగ్గర నుంచి మనం మనీ అనేది రైజ్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే కంపెనీస్ ఇలా పీపుల్ దగ్గర నుంచి మనీ రైజ్ చేస్తారో దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. ఏమనుకోవచ్చు అంటే కంపెనీస్ రైజ్ చూడండి కంపెనీస్ ఏం చేస్తున్నాయి ఇక్కడ రైజెస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే మనం ఏదైతే మనీ ఈ గవర్నమెంట్ పబ్లిక్ దగ్గర తీసుకుంటున్నామో అది నేను షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటున్నా. షార్ట్ టర్మ్ అంటే ఏమంటారు? షార్ట్ టర్మ్ అనేది మనకి అకౌంటింగ్ డెఫినిషన్ ఏంటంటే షార్ట్ టర్మ్ అనేది లెస్ దాన్ 1 ఇయర్. ఏదన్నా గనక ఒక సంవత్సరం లోపు నేను ఇవ్వాల్సిన ఉన్నా, తీసుకోవాల్సిన ఉన్నా దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. అదే లాంగ్ టర్మ్ అంటే ఏమంటారంటే లాంగ్ టర్మ్ ఏదైనా గాని గ్రేటర్ దాన్ 1 ఇయర్. అంటే ఒక సంవత్సరం దాటి ఉందనుకోండి దాన్ని లాంగ్ టర్మ్ అంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా నేను 100 కోట్లు అనేది తీసుకుంటున్నాను బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం. సో, ఈ బిజినెస్ అనేది నేను ఒక సంవత్సరంలో క్లోజ్ చేయను. ఈ బిజినెస్ ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుందంటే నాకు తెలీదు. ఎన్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటారు. ఇన్ఫినిట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక కంపెనీ అనేది ఈరోజు స్టార్ట్ అయిందనుకోండి. దాని యొక్క బిజినెస్ అనేది చాలా కాలం ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు చూస్తుంటే రిలయన్స్ అనేది మన 1980 ఆ టైంలో వచ్చింది. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ చూసుకుంటే మనకి 90స్, 20, 1900, 1800 నుంచి కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో, అందుకోసం ఒక కంపెనీ అనేది ఎన్ని సంవత్సరాలు బిజినెస్ చేస్తుందని మనం చెప్పలేం. సో, అది ఇన్ఫినిట్ పీరియడ్ అంటారన్నమాట. సో, ఈళ్ళేం చేస్తారు? లాంగ్ టర్మ్ క్యాపిటల్‌ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఎలా? అంటే ఇప్పుడు మీరు క్యాపిటల్ తీసుకున్నారనుకోండి వీళ్ళేమడుగుతారు? మీ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ లాంటిది అడుగుతారు. దాన్ని ఏమనుకోవచ్చంటే సెల్లింగ్ దేర్ షేర్స్, బాండ్స్, అదర్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ టు రైజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ డైరెక్ట్‌లీ టు ద ఇన్వెస్టర్స్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ కంపెనీ ఉంది కదా! ఇది కంపెనీ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ఉంటారు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఈ పబ్లిక్ దగ్గరకొచ్చి నాకు మనీ కావాలని చెప్తారు. 100,00,00,000 మనీ ఇవ్వండి అని చెప్తారు. సో, వీళ్ళు 100,00,00,000 మనీ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. బట్ ఈ కంపెనీ వీళ్ళకేమి ఇస్తుంది? సో, ఇక్కడి నుంచి మనీ అనేది కంపెనీకి వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్ ఇస్తారు. షేర్ సర్టిఫికేట్స్ అంటారు. ఆ సర్టిఫికేట్‌లో ఏముంటుందంటే, నేను నా కంపెనీలో నీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్ నీకు ఇస్తున్నా. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత, ఆ కండిషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. అలా కాకుండా వేరే బాండ్‌లు ఇచ్చారనుకోండి, బాండ్స్‌లో మొత్తం మెన్షన్ చేస్తారు. ఏమని? ఒక బాండ్ ప్రైస్ ఎంత? ఆ బాండ్‌ని ఎట్లా అంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు? సో, అంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి బాండ్స్‌లో మెన్షన్ చేస్తారు సర్టిఫికేట్స్‌లో. సో, ఇది ప్రైమరీ మార్కెట్. సో, నెక్స్ట్ సెకండరీ మార్కెట్ అంటే ఏమనుకోవచ్చంటే ట్రాన్సాక్షన్స్ అనేది ఎవరి దగ్గర జరుగుతాయి? హ్యాపెన్స్ బిట్వీన్ ద ఇన్వెస్టర్స్ అంటారు. ఇష్యూయర్ డస్ నాట్ గెట్ ఎనీ క్యాపిటల్ ఫ్రమ్ ట్రేడింగ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరేదైనా కంపెనీ చూసారనుకోండి. ఆ కంపెనీ ఏమవుతుంది ఒక్కసారి ఎప్పుడైతే జనాల దగ్గర నుంచి మనీ తీసుకున్నా లైక్ మీరు రీసెంట్‌గా చూస్తుంటే జొమాటో అనే కంపెనీ ఏం చేసింది? జనాల దగ్గర నుంచి మనీ తీసుకొని వాళ్ళు కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాయో అప్పుడేం చేస్తారు? ఒక డే తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అని చేస్తారన్నమాట. లిస్టింగ్ అంటారు. అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయడం.
ఒక్కసారి ఇది లిస్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే ఇక్కడ చాలా మంది పీపుల్ ఏం చేస్తారు, కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు ఈ ప్రైమరీ మార్కెట్లో. కాకపోతే కంపెనీ ఏం చేస్తుంది, ఓన్లీ 100 షేర్లు మాత్రమే ఇస్తుంది. సో మీరు 110 మంది ఉన్నారనుకోండి, ఓన్లీ 100 మందికి మాత్రమే షేర్లు వస్తాయి. ఈ 100 మందికి కూడా రాకపోవచ్చు, ఎందుకని కొంతమంది 5 షేర్లు కొంటారు, కొంతమంది 10 షేర్లు కొంటారు. సో అలాగే ఎవరైతే రాలేదో వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఇక్కడ లిస్ట్ అయింది అనుకోండి ఈ సెకండరీ మార్కెట్లో, అక్కడ వీళ్ళు వెళ్ళి ఈ షేర్లు కొనుక్కుంటే ట్రై చేస్తారు. అలా కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది, షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటే తిరుగుతుంటాయి, ఇలా ఫ్లక్చుయేషన్ ఉంటూ ఉంటుంది అనమాట, అప్ సైడ్ మూవ్ అవడం లేదా డౌన్ సైడ్ అలా. సో అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్స్ బిట్వీన్ ద ఇన్వెస్టర్స్ అంటారు. ఇక్కడ కంపెనీ అనేది సెకండరీ మార్కెట్లో కంపెనీ అనేది పార్టిసిపేట్ చేయదు. ఓన్లీ ఎవరు ఉంటారంటే ఓన్లీ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ. ఆ ఇన్వెస్ట్ అండ్ ఇష్యూవర్ డస్ నాట్ గెట్ ఎనీ క్యాపిటల్ ఫ్రమ్ ట్రేడింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ ఇష్యూవర్ అంటే ఎవరు అవుతారంటే కంపెనీ, ఏదైతే కంపెనీ లిస్ట్ అయిందో ఆ కంపెనీ అనేది మనకి ఏ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అనేది రాదు కంపెనీకి సెకండరీ మార్కెట్ నుంచి. వాళ్ళు వచ్చి క్యాపిటల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ప్రైమరీ మార్కెట్ నుంచి వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో ఈ ప్రైమరీ మార్కెట్ అనేది ఏంటంటే కంపెనీకి క్యాపిటల్ వస్తుంది. కంపెనీ ఈజ్ గెట్టింగ్ క్యాపిటల్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళు కావాల్సిన మనీ కంపెనీకి వస్తుంది ప్రైమరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ ఏం జరుగుతుంది, కంపెనీకి క్యాపిటల్ అనేది ఏం రాదు. ఎవరైతే ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక 30 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ మీరు కానీ ఒక కంపెనీ బాగా పెరుగుతుందని థింక్ చేశారు, అప్పుడు ఏం చేస్తారు, ఆ కంపెనీ యొక్క షేర్ని కొనడానికి ట్రై చేస్తారు. సో అది సెకండరీ మార్కెట్లో జరుగుతుందంట. సో అలా కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లిక్విడిటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ సెకండరీ మార్కెట్ అంటన్నమాట. సో మనం ఏమనుకోవచ్చు, లిక్విడిటీ అంటే మీరు అంటే కొంతమంది ఇక్కడ 2 పీపుల్ ఉన్నారు, ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఏ దగ్గర 100 షేర్లు ఉన్నాయి, బి 100 షేర్లు కొంటాకి రెడీగా ఉన్నాడు అనుకోండి, లేకపోతే 200 షేర్లు కొంటాకి రెడీగా ఉన్నాడు అనుకోండి, అప్పుడేంటి, ఏని పర్సన్ సెల్ చేస్తుంటే బి ఈజీగా కొనేసుకుంటాడు. దీని లిక్విడిటీ అంటారనమాట. అంటే ఒక షేర్ని ఒక వస్తువుని నేను కొనడానికి రెడీగా ఉన్నప్పుడు అమ్మేవాళ్ళు రెడీగా ఉన్నారు లేదా, నేను అమ్మడానికి రెడీగా ఉన్నప్పుడు కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు లేదా. సో ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకొని మీరు ఈ సెకండరీ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఇట్ రిఫర్స్ టు ద ఈజ్ విత్ విచ్ ఏ సెక్యూరిటీ కుడ్ బి బాట్ ఆర్ సోల్డ్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ వాల్యూ. సో దీన్ని ఏమంటారంటే, నేను 100 రూపాయలు వస్తువు అమ్ముదామని రెడీగా ఉన్నాను అనుకోండి, 100 రూపాయలకి ఆ వస్తువుని కొనేవాళ్ళు ఉన్నారా లేదు, దాన్ని లిక్విడిటీ అంటారు. సో దాని డెఫినేషన్ చెప్తారు, ఇట్ రిఫర్స్ టు ద ఈజ్ విత్ విచ్ సెక్యూరిటీ కుడ్ బి బాట్ ఆర్ సోల్డ్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ వాల్యూ. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు 100 రూపాయలకి మీ దగ్గర ఉన్న వస్తువుని అమ్మడానికి రెడీగా ఉంటారు, కానీ వాళ్ళు ఏమంటారు, లేదు నేను 90 రూపాయలకి కొంటా అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు అమ్ముదాం అనుకున్న ప్రైస్ 100 రూపాయలు, బట్ మీరు యాక్చువల్గా అమ్ముతున్న ప్రైస్ 90 రూపాయలు. ఇక్కడ మీరు 10 రూపాయలు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకి లిక్విడిటీ అనేది బాగుంది అనుకోండి, మార్కెట్లో మంచిగా ఉంటే ఏమవుతుందంటే, మనం వితౌట్ లూజింగ్ ఎనీ మనీ మన ఒక వస్తువుని ఈజీగా అమ్ముకోవచ్చు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ లిక్విడిటీ. నెక్స్ట్ లాస్ట్ క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మొత్తం మ్యూచువల్ క్లియరింగ్ కార్పొరేషన్స్ ఇదంతా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ప్రైమరీ మార్కెట్ డెఫినేషన్ చూశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నెక్స్ట్ ఏంటంటే, ఇందులో ఆస్పెక్ట్స్ అంటే అసలు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఏముంటాయి ప్రైమరీ మార్కెట్లో. మీరు చూస్తుంటే ప్రైమరీ మార్కెట్ అంటే ఏమనుకున్నాం, ఫస్ట్ టైం కంపెనీ అనేది పీపుల్ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. ఇక్కడ కంపెనీ ఉంది, దిస్ ఈస్ కంపెనీ, దీస్ ఆర్ పబ్లిక్. సో ఇది, సో ఇక్కడ ఏం జరుగుతుంది ప్రైమరీ మార్కెట్లో, ఈ పబ్లిక్ వాళ్ళు కంపెనీకి మనీ ఇస్తున్నారు. సో దే ఆర్ గివింగ్ మనీ. ఎగ్జాంపుల్కి 100 crores అనుకుందాం. వీళ్ళు మనీ ఇస్తున్నారంటే కంపెనీ వీళ్ళకి ఏమి ఇస్తుంది, ఇన్ రిటర్న్లో ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే థింగ్ ఏంటంటే, అసలు డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి ప్రైమరీ మార్కెట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైమర్లీ ఇష్యూ ఇస్ మేడ్ బై ఇండియన్ కంపెనీ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ పబ్లిక్, రైట్స్, బోనస్, ప్రైవేట్ ప్లేస్మెంట్. సో ఈ డిఫరెంట్ థింగ్స్ మాట. సో ఈ యొక్క కంపెనీ ఎప్పుడైతే జనాల దగ్గర నుంచి మనీ తీసుకోవాలో, అలా మనీ తీసుకోవాలన్నప్పుడు కంపెనీ యూజ్ చేసే డిఫరెంట్ రూట్స్ మాట. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే పబ్లిక్ ఇష్యూ అంటారు, రెండో దాన్ని రైట్స్ ఇష్యూ అంటారు, మూడోది బోనస్ ఇష్యూ, నాలుగోది ప్రైవేట్ ప్లేస్మెంట్. సో మనం ప్రతి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, మనకి 4 టైప్స్ ఉంటాయి బేసిక్గా: పబ్లిక్, రైట్స్ ఇష్యూ, బోనస్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి, వైల్ రైట్స్ ఇష్యూడ్ బై ద లిస్టెడ్ కంపెనీ అండ్ పబ్లిక్ ఇష్యూ ఇన్వాల్వ్స్ ఏ డీటెయిల్ ప్రొసీజర్. ద బోనస్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఆర్ రిలేటివ్లీ సింపుల్. చూడండి, రైట్స్ ఇష్యూ కానీ ఈ రెండు ఉన్నాయి కదా, పబ్లిక్, ఈ రెండు కూడా మనకి డీటెయిల్డ్గా ఉంటాయి, ఎందుకంటే ప్రొసీజర్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట ఈ రెండింటికి.
అలా కాకుండా ఈ బోనస్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అనుకోండి సింప్లిఫైడ్ అప్రోచ్ ఉంటుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పబ్లిక్ ఇష్యూ అంటే ఏంటంటే డైరెక్ట్ గా నేను పబ్లిక్ దగ్గర, దీంట్లో పబ్లిక్ ఇష్యూ అంటారు. ఇక్కడ ఏం చేస్తుంది కంపెనీ, డైరెక్ట్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నాకు 100 కోట్లు మనీ కావాలని అడుగుతుంది. పబ్లిక్ ఓకే మేము ఇంట్రెస్టెడ్ మీ కంపెనీ అని చెప్పి డబ్బులు ఇవ్వడం రెడీగా ఉన్నారు. అవి ఎన్ని రకాలు ఉంటాయని చెప్తున్నారు. ఒకటి ఐపీఓ అంటారు, నెక్స్ట్ ఎఫ్పిఓ అంటారు. దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు, రెండో దాన్ని ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. సో నెక్స్ట్ స్లైడ్స్ లో ఈ రెండింటి డెఫినేషన్ చూద్దాం. దాని తర్వాత మనకు చూడాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ రైట్స్ ఇష్యూ, కాంపోజిట్ ఇష్యూ అంటారు. సో మోస్ట్లీ ఈ కాంపోజిట్ ఇష్యూ అనేది ఎక్కడ జరగదు. ఈ కాంపోజిట్ ఇష్యూ అంటే ఏమనుకోవచ్చు అంటే ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ ప్లస్ రైట్స్ ఇష్యూ, రెండు కలిసి ఉంటాయి కాబట్టి దాన్ని కాంపోజిట్ అంటారు. సో దీని గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెజారిటీకి ఇది ఎక్కడ జరగదు. నెక్స్ట్ బోనస్ ఇష్యూ అంటారు. బోనస్ ఇష్యూ అంటే ఏంటంటే సింపుల్ గా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బోనస్ అంటే మీ దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, కంపెనీ వాళ్ళు ఇంకొక షేర్ ఎక్స్ట్రా ఇస్తారు. అంటే ఏంటంటే మీ దగ్గర ₹10 ఉంటే మీకు ఇంకో ₹10 ఎక్స్ట్రా వస్తుంది. నార్మల్గా చెప్పండి దాన్ని బోనస్ అంటారు. మీరు చేసిన దానికి ఎక్స్ట్రా ఇవ్వడం దాన్ని బోనస్ అంటారు. నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. ప్రైవేట్ ప్లేస్మెంట్ రెండు రకాలు ఉంటాయి. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటారు. సో మనం ఈ రెండింటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ రెండు కూడా మీకు ఈ యూఐపీస్ అనేది బిగ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. నార్మల్గా చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. ఇండియాలో కానీ ఫారెన్ కంట్రీస్ ఎక్కడైనా కానీ మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ విత్ క్రోర్స్ ఆఫ్ మనీస్తో వీళ్ళు డీలింగ్ చేస్తారు, విత్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఇది క్యూఐపీస్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ స్లైడ్లో మనం ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి పబ్లిక్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, పబ్లిక్ ఇష్యూలో ఏం చెప్తున్నారు, వెన్ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ టు హూమ్ ఇన్వెస్టర్స్ న్యూ కంపెనీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరికైతే పబ్లిక్కి మనం ఇష్యూ చేస్తామో దాన్ని పబ్లిక్ ఇష్యూ అంటారు అనమాట. చూడండి పబ్లిక్ ఇష్యూ అనేది ఎన్ని రకాలు ఉంటాయి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒకటి డైరెక్ట్గా ఐపీఓ అని ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ ఉంటుంది. టూ థింగ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మీరు రెండు రకాలు ఉన్నాయి. కన్వర్టబుల్ సెక్యూరిటీ షేర్స్ అంటే అందరికీ తెలుసు. షేర్ అంటే ఏమనుకోవచ్చు అంటే నాకు ఒక కంపెనీలో నా ఓనర్షిప్ అనుకోవచ్చు, నాకు ఎంత ఓనర్షిప్ ఉంది దాన్ని షేర్ అంటారు. అదొకటి షేర్ మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అంటే ఏమనుకోవచ్చు అంటే కొన్నిసార్లు కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకి బాండ్స్ని డిబెంచర్స్ అని వేరే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, డిబెంచర్స్ బాండ్స్. వీటిలో ఏమవుతుందంటే వాళ్ళు ఇది సింపుల్గా మనం లోన్ అనుకోవచ్చు. మనం వేరే వాళ్ళు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాం కదా, లోన్ తీసుకున్నప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి, మీరు నాకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేయండి. కొన్నిసార్లు ఏమంటారు ఇంట్రెస్ట్ పే చేయండి. ఏదైతే లోన్ అమౌంట్ ఉందో 10 లక్షలు తీసుకున్నారనుకోండి, కొంతమంది ఏం చెప్తారు ప్రతి సంవత్సరం నాకు దీని మీద ఇంట్రెస్ట్ 1 లక్ష, ఒక 50,000 అనుకోండి, 50,000 ప్రతి సంవత్సరం పే చేయండి. 5 సంవత్సరాల తర్వాత నాకు ఇంట్రెస్ట్ ప్లస్ నా లోన్ అమౌంట్ 10 లక్షలు పే చేయండి అని చెప్తారు. సో ఇది కండిషన్ ఉంటుంది మరి. ఇలాగే మనకి బాండ్స్ డిబెంచర్స్ ఇచ్చినప్పుడు ఏమంటారంటే కంపెనీస్, మేము ఈ రోజు మీ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాం, బట్ మేము 10 సంవత్సరాల తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం అని చెప్తారు. సో అది కాన్సెప్ట్ ఆఫ్ డిబెంచర్. ఇక్కడ ఏం జరుగుతుంది సడన్ గా వీటిని కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఎందుకంటారు, కొన్నిసార్లు కంపెనీస్ ఏం చేస్తాయంటే 10 సంవత్సరాల తర్వాత నేను డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే నా దగ్గర చాలా డబ్బులు కావాలి కాబట్టి ఆ టైంకి అన్ని డబ్బులు ఉంటాయో లేవో అని తెలుసుకున్న కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే నేను డైరెక్ట్గా మీకు డబ్బులు అయితే ఇవ్వను, నేనేం చేస్తానంటే మీరు 100 కోట్లు నాకు డిబెంచర్ రూపంలో మనీ ఇచ్చారనుకోండి, ఆ 100 కోట్లు నేను షేర్ల కింద కన్వర్ట్ చేసేస్తా అంటారు. షేర్ల కింద కన్వర్షన్ అనమాట. సో దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అంటారు. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాసెస్లో సెక్యూరిటీస్ గురించి తెలుసుకుందాం. మనం ఇంకా బేసిక్గా ఉన్నాం కాబట్టి జస్ట్ మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే పబ్లిక్ ఇష్యూ. ఇక్కడ ఏం చేస్తారు, ఎన్ని ఇష్యూ టు హూమ్ న్యూ ఇన్వెస్టర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త వాళ్ళకి ఇస్తే మాత్రమే దాన్ని పబ్లిక్ ఇష్యూ అంటారు. ఆల్రెడీ ఉన్న కంపెనీ కనుక ఇస్తుంది అనుకోండి దాన్ని పబ్లిక్ ఇష్యూ అని ఇది మాత్రం అంటారు. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి, టూ టైప్స్. ఒకటి ఐపీఓ అంటారు, నెక్స్ట్ ఇది ఎఫ్పిఓ అంటారు. ఎఫ్పిఓ అంటే ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్, ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఎవరికైనా ఐడియా ఉందా ఐపీఓ గురించి, ఎవరికైనా ఐడియా ఉందా ఐపీఓ గురించి? ఎవరికైనా ఐడియా ఉందా ఐపీఓ గురించి? చూడండి
ఐపీఓ అంటే ఏమనుకోవచ్చు అంటే వెన్ ద షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఇష్యూడ్ టు ద పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రైమరీ మార్కెట్‌లో జరిగేది కాబట్టి ఐపీఓ అంటే ఫస్ట్ టైమే కంపెనీ ఇస్తుంది. ఇది మన ఇంపార్టెంట్ వర్డ్ ఏమైనా ఉందంటే ఇక్కడ మనకి ఫస్ట్ టైమ్ అన్నమాట. సో, నేను ఒకసారి కంపెనీ పబ్లిక్‌లోకెళ్ళిన తర్వాత నేను మనీ ఇస్తున్నాను అనుకోండి. అది ఫస్ట్ టైమ్ నేను షేర్‌లు ఇస్తున్నాను అనుకోండి. అది పబ్లిక్ ఇష్యూ అయితే అవ్వదు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కాదు. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైమ్ ఇస్తున్నానో అప్పుడు మాత్రమే అది ఐపీఓ అవుతుంది. ఇట్ దెన్ సెట్స్ ద స్టేజ్ ఫర్ లిస్టింగ్ అండ్ ట్రేడింగ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ కన్వర్టిబుల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎనీథింగ్. సో, నేను ఇది ఒక స్టేజ్ క్రియేట్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఇండియాలో ఒక బాడీ ఉంటుంది. దాన్నేమంటారు? సెబీ అంటారు. దీన్ని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీళ్ళకి ఫస్ట్ అప్లికేషన్ తీసుకుంటారన్నమాట. ఏమని అప్లికేషన్? సి మా కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఇలా గ్రో అయింది. సో, వాళ్ళేంటంటే డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఇస్తారన్నమాట. ఈ డాక్యుమెంట్స్‌లో ఏముంటాయి? అసలు కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రమోటర్స్ ఎవరు? డైరెక్టర్స్ ఎవరు? మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్‌ని సెబీ అనే బాడీకి ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుంటుంది. ఏమని? మాకు ఇంత అమౌంట్ కావాలి. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 100,00,00,000 కావాలి. ఆ 100,00,00,000 మేము ఎక్కడి నుంచి తీసుకుందాం అంటే పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుందాం అని చెప్పి వాళ్ళంటారన్నమాట. అప్పుడు ఈ సెబీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ డాక్యుమెంట్స్‌లన్నిటిని క్లియర్‌గా వెరిఫై చేసి, ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్న తర్వాత వీళ్ళు ఈ కంపెనీకి అప్రూవల్ ఇస్తారన్నమాట. దీన్ని అప్రూవల్ అంటారు. యెస్ అని చెప్పి అప్రూవల్ ఇస్తారు. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళేం చేస్తారు? కొంతమంది ఇన్వెస్టర్ బ్యాంకర్స్‌ని వాళ్ళని హైర్ చేసుకొని మధ్యలో వీళ్ళ దగ్గరికెళ్ళి నాకు అప్రూవల్ వచ్చింది కాబట్టి మీరు నా యొక్క ఈ ప్రాస్పెక్టస్‌ని పబ్లిక్‌లోకి రిలీజ్ చేయండి అని చెప్పి వీళ్ళకి రిలీజ్ చేసి పబ్లిక్‌కి, పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళేం చేస్తారు? మనీ అంతా కలెక్ట్ చేసుకుంటారు. ఇదంతా మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళేం చేస్తారు? ఇక్కడ మొత్తం మెన్షన్ చేస్తారన్నమాట. ఈ ప్రాస్పెక్టస్‌లో ఏమని? నాకు ఎంత మనీ కావాలి? 100,00,00,000 కావాలి. రీజన్, ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ 100,00,00,000 నేను ఎలా వాడదాం అనుకుని చెప్పి ఆబ్జెక్టివ్ చెప్తారు. దాని తర్వాత మీరు ఏ ప్రైస్ రేంజ్‌లో బిడ్డింగ్ అని చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైస్ రేంజ్ చెప్తారన్నమాట. అంటే ఏ రేంజ్‌లో నేను బిడ్డింగ్ చేయాలి. సో, ఈ రేంజ్ అంతా చెప్తారు. ఇప్పుడు చెప్పిన తర్వాత వీళ్ళేం చేస్తారు? ఈ పబ్లిక్ మనలాంటోళ్ళు ఇక్కడ ఐపీఓని అప్లికేషన్ చేస్తూ ఉంటారన్నమాట. సో, అప్లికేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళ దగ్గర మెయింటైన్ చేసి ఎప్పుడైతే ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. దాన్నేంటంటే లిస్టింగ్ డేట్ అంటారు. లిస్టింగ్ డేట్. ఇది గుర్తుపెట్టుకోండి లిస్టింగ్ డేట్ అని. రిమైనింగ్ చాలా డేట్స్ ఉంటాయి. అయన్నీ మనకు ఇప్పుడు అవసరం లేదు. లిస్టింగ్ డేట్ అంటారు. ఇక లిస్టింగ్ డేట్‌లో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ వాడు మొత్తం ప్రాసెస్ చేసేసి, మనీ ఎవరికైతే షేర్స్ అలాట్ అయినాయో వాళ్ళందరికి షేర్‌లిచ్చి, ఆ షేర్‌ని తీసుకొచ్చి ఈ సెకండరీ మార్కెట్‌లో ఇక్కడ మనకి లిస్టింగ్ అనేది చేస్తారు. ఆ లిస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ అనేది 2 వేస్‌లో ఉంటుంది. ఒకటి హయ్యర్ ప్రైస్‌లో గనుక కోట్ అయిందనుకోండి. నేనిచ్చింది రూ. 100కి షేర్ అనుకోండి. రూ. 100 షేర్ ఇచ్చాననుకోండి ఒక్కొక్క షేర్‌ని. కొన్నిసార్లు ఏమవుతది అది రూ. 120కి లిస్ట్ అవుతుంది. అక్కడేమవుతుంది ప్రీమియంలో లిస్ట్ అయినట్టు. కొన్నిసార్లు ఏమవుద్ది రూ. 95కి లిస్ట్ అవుతుంది. దీన్నేమనుకోవచ్చు లోయర్ ప్రైస్ కాబట్టి దీన్ని డిస్కౌంట్‌లో షేర్ లిస్ట్ అయిందనుకోవచ్చు. సో, ఇట్లా షేర్ అనేది లిస్ట్ అవుతుంది. వన్స్ లిస్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? నార్మల్ పబ్లిక్ ఇక్కడ మాత్రం మనం కంపెనీ మాత్రం మనకి అలొకేషన్ ఇస్తుంది షేర్స్‌ని. ఇక్కడ అనుకోండి ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఈ సెకండరీ మార్కెట్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఐపీఓ అన్నమాట. చూడండి. అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వన్స్ ఐపీఓ అనేది ఇలాగ పబ్లిక్ ఇచ్చిన తర్వాత అప్పుడు సెట్ ద స్టేజ్ ఫర్ లిస్టింగ్ అంటారు. సో, ఇక్కడ లిస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. వన్స్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ట్రేడింగ్ ఆఫ్ ద ఇష్యూ ఆర్ షేర్స్ ఆర్ కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ ఆన్ ద స్టాక్ ఎక్స్‌చేంజ్. మనకి ఆ రోజు నుండి షేర్‌లనేది ట్రేడ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ మనకి డిఫరెంట్ ట్రేడ్ అంటే ఏంటంటే నార్మల్‌గా షేర్స్ అయితే షేర్స్ ట్రేడ్ అవుతాయి. డిబెంచర్స్ ఉన్నాయి. డిబెంచర్స్ ట్రేడ్ అవుతాయి. అన్ని కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అమ్ముకుంటూ ఉంటారు. వద్దనుకున్న వాళ్ళు. నెక్స్ట్ చూడండి. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ ఆర్ ఫాలో ఆన్ ఆఫర్ అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇది మాత్రమే పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ఇది పబ్లిక్ ఇష్యూ అయితే కాదు. మనం ప్రైమరీ మార్కెట్‌లో పార్ట్ కింద మాట్లాడుకుంటున్నాం కానీ, ఇదైతే డైరెక్ట్‌గా పబ్లిక్ ఫస్ట్ టైమ్ ఇస్తుందయితే కాదు. ఇది మాత్రమే డైరెక్ట్‌గా ఫస్ట్ టైమ్ ఇస్తుంది. ఇక్కడ ఎందుకంటే, ఇక్కడ చూడండి ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పారు. అక్కడ ఏమనుకోవచ్చు ఫర్దర్ అంటే ఏంటి? ఆల్రెడీ నా కంపెనీ అనేది స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఉంది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నా కంపెనీ ఉంది. స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? మనకి 2 ఎక్స్‌చేంజ్‌లున్నాయి. ఎన్‌ఎస్‌సి, బీఎస్‌సి అనేది 2 ఎక్స్‌చేంజ్‌లుంటాయి. ఇక్కడ కంపెనీ లిస్ట్ అయిందనుకోండి అక్కడ ఏమవుతుంది? నా షేర్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. నా షేర్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా కంపెనీ లిస్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసా, బిజినెస్ అనేది నడుస్తుంది. కొన్ని డేస్ తర్వాత ఏమన్నారు కంపెనీ వాళ్ళు, ప్రొమోటర్స్ ఏమంటారంటే, లేదు మన బిజినెస్ ఇంకా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంది. సో అందుకోసం మనం కొత్తగా వేరే ఒక న్యూ ప్లాంట్ అంటే న్యూ కొత్త అసెట్ అంటే వస్తువు నేను కొందాం. దీనికోసం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వేరే లొకేషన్‌లో స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. దానికోసం ఏంటి వాళ్ళకి ఒక 500 క్రోర్స్ కావాలని చెప్పి డిసైడ్ అయ్యారు అనుకోండి. 500 క్రోర్స్. అప్పుడు ఈ 500 క్రోర్స్ అనేది వాళ్ళు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళేమనుకుంటారు, ఓకే. మనం బ్యాంక్ లోన్‌కెళ్తే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి మనం బ్యాంక్ లోన్‌కొద్దు, పబ్లిక్ దగ్గర తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. బట్ మీరు చూస్తుంటే ఆల్రెడీ ఈ కంపెనీ అనేది లిస్ట్ అయిపోయింది. ఎన్ఎస్‌సి, బీఎస్‌సిలో ఉందనుకోండి. దాన్ని ఏమంటారంటే లిస్ట్ అయిపోయిన కంపెనీ అంటారు. వీళ్ళు మళ్ళీ పబ్లిక్ దగ్గర నుంచి మనీ తెచ్చుకోవాలనుకోండి. వాళ్ళు యూజ్ చేసుకునే రూట్ ఏమన్నా ఉందంటే దాన్ని ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఆర్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఇక్కడ చూడండి. మీరు చదివితే డెఫినిషన్ అర్థమవుతుంది. వెన్ ఎన్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటి? ఆల్రెడీ కంపెనీ అనేది లిస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆ కంపెనీ గనక మేక్స్ ఎయిదర్ ఎ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ టు పబ్లిక్ ఆర్ ఆఫర్ ఫర్ సేల్ టు ద పబ్లిక్ ఈస్ కాల్డ్ ఎఫ్‌పిఓ అంటారు. అంటే ఏంటి? ఆల్రెడీ కంపెనీ అనేది లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్‌చేంజ్. నా కంపెనీ ట్రేడ్ అవుతుంది. వాళ్ళు ఎక్స్ట్రా మనీ కావాలనుకోండి. వాళ్ళు పబ్లిక్ దగ్గర మనీ రైజ్ తీసుకుంటారు కదా! దాన్ని ఎఫ్‌పిఓ అంటారు. ఆర్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. సో, ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఐపీఓ అయితే డైరెక్ట్‌లీ పబ్లిక్ ద్వారా వస్తుంది. పబ్లిక్ నుంచి. ఓన్లీ ఫస్ట్ టైమ్ మాత్రం జరుగుతుంది ఐపీఓ అనేది. కానీ ఇక్కడ ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది నాట్ ఎ ఫస్ట్ టైమ్. నాట్ ఎ ఫస్ట్ టైమ్. ఆల్రెడీ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో ఉంది. స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంది. బట్ దే వాంట్ టు రైజ్ ద మనీ ఎక్స్ట్రా. సో, అందుకోసం మీరు ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ చూడండి. రైట్స్ ఇష్యూ అంటారు. రైట్స్ ఇష్యూ అంటే ఏమనుకోవచ్చంటే when issue of shares or convertible securities made by the issuer to existing shareholders as on a particular date fixed by the issuer recorded it is called a rights issue. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషన్ చూస్తే మీకు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ ఉంది. కంపెనీ ఉంది. మీరేంటి? మీరు ఆ కంపెనీ యొక్క షేర్లు కొన్నారు. షేర్స్ ఆల్రెడీ మీరేంటంటే ఒక 100 షేర్లు కొన్నారు. 100 షేర్లు కొన్నారు. ఇప్పుడేమంటారంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు? నాకు ఎక్స్‌ట్రా మనీ కావాలి. సో, మనం ప్రైమరీ మార్కెట్‌లో మాట్లాడుకుంటాం మొత్తం అన్ని కాన్సెప్ట్‌లో కూడా మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీకి ఫండ్స్ కావాలి. మెయిన్ థింగ్. కంపెనీ వాంట్స్ ఫండ్స్. ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ కావాలి. ఫండ్స్ రిక్వైర్‌మెంట్. ఇక్కడ 100 క్రోర్స్ ఫండ్స్ కావాలండి. మీరు ఆల్రెడీ షేర్స్ 100 షేర్లు ఉన్నాయి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళేమంటారు? నేను మీకు ఒక రైట్ ఇస్తున్నా. ఈ షేర్ ప్రైస్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. అంటే ఏంటంటే ప్రెజెంట్ మార్కెట్‌లో ఈ షేర్ ఎంతకి ట్రేడ్ అవుతుంది. అంటే ఈ షేర్ కొనడానికి నేను ఎంత ఖర్చు పెట్టాలి. ఎగ్జాంపుల్‌కి రూ. 180 అనుకోండి. అంటే ఒక్కొక్క షేరు రూ. 180తో నా దగ్గర 100 షేర్లున్నాయి. సో, ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు 100,00,00,000 కావాలి. నేనేమంటున్నానంటే, నేను 4 షేర్లు ఉన్నాయనుకోండి మీకు నా కంపెనీలో, మీకు ఒక రైట్ ఇస్తా. అంటే ఏంటి? 4 షేర్లుంటే మీకు ఒక రైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళేం మెన్షన్ చేస్తారంటే, ఈ రైట్స్ అనేది నేను ఎంతకిస్తానంటే రూ. 150కే ఇస్తా. తక్కువకి. నేను డైరెక్ట్‌గా కొనుక్కోవాలని ఒక షేర్‌ని రూ. 180 కొనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు నా రైట్స్ కొనుక్కున్నారనుకోండి, ఈ ఈ రైట్ షేర్ అనేది మీకు రూ. 150కే వస్తున్నాయని చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే రూ. 30 డిస్కౌంట్‌లో వస్తుంది. రూ. 30 డిస్కౌంట్‌లో వస్తుంది. సో, అప్పుడు మీరేమనుకుంటారు, నేను డైరెక్ట్‌గా మార్కెట్‌లో కొనుక్కోవాలని రూ. 180 కట్టాలి. అలా కాకుండా ఈ రైట్ తీసుకున్నాననుకోండి, నాకు డిస్కౌంట్‌లో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ రైట్ కొనుక్కొని కంపెనీకి డబ్బులిస్తా అని చెప్పి డిసైడ్ అవుతారు. దీన్ని రైట్స్ ఇష్యూ అంటారు. ఇక్కడ చూడండి అదే చెప్తున్నాను. వెన్ ఎన్ ఇష్యూవర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేసేవాళ్ళు గాని ఆర్ కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ ఈస్ మేడ్ బై ద ఇష్యూవర్ టు ఎవరిస్తున్నారు? ఇష్యూవర్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్. ఇక్కడ ఇష్యూవర్ ఎవరనుకోవచ్చు? కంపెనీ అనేది ఇష్యూవర్ అవుతుంది. ఎవరికిస్తున్నారు? ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో. మీరు షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని షేర్ హోల్డర్ అంటారు.
అనే పర్టికులర్ డేట్. ఇప్పుడు మీరు చూసుంటే ఈరోజు డేట్ ఎంత మనకి 17th ఫిబ్రవరి. 17th ఫిబ్రవరి 2025 కాబట్టి. సో, కొంతమంది ఏం చేస్తారు 14th ఫిబ్రవరిలో ఆ షేర్లు కొంటారు కొంతమంది. కొంతమంది 13th ఫిబ్రవరిలో ఆ షేర్లు కొంటారు. ఈ రోజు కాడ 12th ఫిబ్రవరిలో కూడా కొన్ని షేర్లు కొంటా ఉంటారు. సో, ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ కొంతమంది కొనేవాళ్ళుంటారు, అమ్మేసేవాళ్ళుంటారు. ఇక్కడ కొనేవాళ్ళుంటారు, అమ్మేసేవాళ్ళుంటారు. ఇక్కడ కొంటారు, కొంతమంది అమ్మేస్తారు. కానీ కంపెనీ ఏం చెప్తదంటే, నేను ఇది రికార్డ్ డేట్ అంటాను. ఈరోజు నా రికార్డ్ డేట్. రికార్డ్ డేట్ అంటే ఏమనుకోవచ్చంటే, మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీకు అసైన్‌మెంట్స్ డెడ్‌లైన్ లాంటివి. నాకు ఈ రోజుకి మీరు సబ్మిట్ చేశారనుకోండి, మీ అసైన్‌మెంట్స్‌ని కన్సిడర్ చేస్తా. లేదనుకోండి, ఈ డేట్ తర్వాత ఎవరు సబ్మిట్ చేసినా నేను కన్సిడర్ చేయను. అదే డేట్. ఇక్కడేం చెప్తారంటే, ఈ డేట్‌కి ముందు రోజు అంటే 16థ్ వరకు అండ్ 17థ్ వరకు. ఈ రోజు వరకు మీ దగ్గర గనక నా షేర్లు ఉన్నాయనుకోండి, నేను మీకు నా రైట్స్ ఇస్తా. ఈ రోజుకి, ఈ డేస్‌లో ఎప్పుడున్నా ఈ రోజు సడెన్‌గా ఇయన్నీ డేస్ పెట్టుకొని, ఈ రోజు అమ్మేసారనుకోండి మీకు షేర్లు రావు. సో, ఇదేంటంటే ఆ రోజుకి మీ యొక్క నేమ్ అనేది కంపెనీ బుక్స్‌లో ఉండాలి. దాన్ని రికార్డ్ డేట్ అంటారు. సో, ఆ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే కంపెనీ ఫిక్స్ చేసి అప్పుడు రైట్స్ అనేది మార్కెట్‌లో ఇష్యూ చేస్తారు. చూడండి. ద రైట్స్ ఆర్ ఆఫర్డ్ ఇన్ పర్టిక్యులర్ రేషియో. నేను ఆల్రెడీ చెప్పా రేషియో. రేషియో అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేశా? 4:1 అంటే ఏంటి? నాకు 4 షేర్లుంటే మీకు ఒక రైట్ ఇస్తా. టు ద నంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ కన్వర్టిబుల్ హెల్డ్స్ యాస్ ఆన్ ద రికార్డ్ డేట్. రికార్డ్ డేట్ మీకు చెప్పా. రికార్డ్ డేట్ అంటే ఆ పర్టిక్యులర్ డేట్‌కి ఎవరి దగ్గర అయితే షేర్లు ఉన్నాయి కంపెనీ షేర్స్ వాళ్ళకి మాత్రమే ఈ రైట్స్ అనేది కొనుక్కునే రైట్ ఉంటుంది. లేదనుకోండి వాళ్ళకి ఏ రైట్స్ కూడా రావు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇది చూడండి బోనస్ ఇష్యూ. కాంపోజిట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ బోనస్ ఇష్యూ ఉంది. ఇక్కడ బోనస్ ఇష్యూలో ఏం చెప్తారంటే ఇక్కడ ఏంటి వెన్ ఎన్ ఇష్యూర్. ఇష్యూర్ అంటే ఎవరిక్కడ? ఇష్యూర్ అంటే ఎవరనుకోవచ్చు ఇక్కడ? కంపెనీ. కంపెనీ మేక్స్ అన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ టు హూమ్. ఎవరికిస్తుంది? ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇక్కడ కూడా షేర్సే ఇస్తున్నారు. ఎవరికి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. అంటే ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్. ఆల్రెడీ ఉన్న వాళ్ళకే కంపెనీ షేర్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఇక్కడ చూడండి. వితౌట్ అంటే ఏమీ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ అంటే ఏమనుకోవచ్చు? నేను దీన్ని ఎలా పిలుచుకోవచ్చు అంటే ఫ్రీ. వితౌట్ ఎనీ కన్సిడరేషన్ అంటే ఏమీ లేకుండా కంపెనీ ఇస్తుంది. ఇక్కడ చూడండి. కంపెనీ ఆహ్, ఉన్న షేర్ హోల్డర్స్‌కి అంటే ఎవరైతే కంపెనీ షేర్స్ కొన్నారో వాళ్ళకి ఏ మనీ తీసుకోకుండా ఎక్స్‌ట్రా షేర్స్ ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే బోనస్ షేర్స్ అంటారు. చూడండి. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ హెల్డ్ బై దెమ్ ఆన్ ద రికార్డ్ డేట్. ఇట్ ఈస్ కాల్డ్ ద బోనస్ ఇష్యూ. రికార్డ్ డేట్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. రికార్డ్ డేట్ అన్నిట్లికి సేమ్. రికార్డ్ డేట్ ఈస్ ఎ పర్టిక్యులర్ డేట్ ఆన్ విచ్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు డిసైడ్ హూ ఆర్ ద రియల్ షేర్ హోల్డర్స్. ఎందుకంటే ప్రతిరోజు మనకి స్టాక్ మార్కెట్‌లో షేర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు మీ దగ్గర ఉన్న షేర్ రేపటి రోజు నా దగ్గర రావచ్చు. ఈరోజు నా దగ్గర ఉన్న షేర్ రేపు మీకు అమ్మేయొచ్చు. అలా మన హ్యాండ్స్ అన్ని చేంజ్ అవుతాయి కాబట్టి అందుకోసమే ప్రతి కాన్సెప్ట్‌లోనూ ఈ రికార్డ్ డేట్ అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఈ రికార్డ్ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం ఫ్రీగా ఇస్తాం. నీకు ఎన్ని షేరు 1:1 అన్నారనుకోండి. రేషియో ఉంటది. ఇక్కడ కూడా రేషియో ఉంటది. 1:1 అంటే ఏంటంటే మీకు ఒక షేర్ ఉందనుకోండి. మీకు ఎక్స్‌ట్రా ఇంకో షేర్ వస్తుంది. అదే 1:2 అన్నారనుకోండి. మీకు ఒక షేర్ ఉంటే 2 షేర్లు వస్తాయి. కొన్నిసార్లు ఏమంటారంటే 2:1 అంటారు. 2:1 అంటే ఏమనుకోవచ్చు? మీ దగ్గర 2 షేర్లు ఉన్నాయనుకోండి. నేను ఒక బోనస్ షేర్ ఇస్తాను. సో, ఇది బోనస్ షేర్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి. ఇన్ బోనస్ ఇష్యూ ద షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఔట్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్రీ రిజర్వ్స్ ఆర్ షేర్ ప్రీమియం అకౌంట్ ఇన్ ఏ పర్టిక్యులర్ రేషియో. ఇక్కడ రేషియో కంపల్సరీ ఉంటుంది. అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ రిజర్వ్స్ మీరు గనక చూస్తుంటే కంపెనీకి బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నారనుకోండి నార్మల్‌గా మీరు నేర్చుకుంటున్న బ్యాలెన్స్ షీట్ టీ షేప్ అంటారు. ఇక్కడ ఏం చెప్తారు ఈక్విటీ హెడ్ అనేది ఉంటుంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటుంది. దాని కింద మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్. ఇందులో మనకు కొన్ని ఫ్రీ రిజర్వ్స్ ఉంటాయి. ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీ ప్రీమియం అని ఉంటుంది. సో, ఈ రెండిట్లోంచి ఈ బోనస్ షేర్స్ అనేది ఇస్తాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్‌గా ఇక్కడున్న అమౌంట్‌ని షేర్ క్యాపిటల్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, దానివల్ల మనకి ఏ ఇంపాక్ట్ ఉండదు బ్యాలెన్స్ షీట్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంపోజిట్ ఇష్యూ. కాంపోజిట్ ఇష్యూ అంటే ఏమనుకోవచ్చంటే
సేమ్ ఎవరు ఇస్తారు? కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఆర్ ఎనీథింగ్ బై లిస్టెడ్ ఇష్యూవర్. లిస్టెడ్ అంటే ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? అని పబ్లిక్ కమ్ రైట్స్ బేసిస్. ఇక్కడ చూడండి, పబ్లిక్ కమ్ రైట్స్ బేసిస్. సో పబ్లిక్కి ఇస్తున్నారు ఫస్ట్ టైం, ప్లస్ రైట్స్ ఇస్తున్నారు. సో దాన్ని కాంపోజిట్ ఇష్యూ అంటారు. వేర్ ది అలాట్మెంట్ ఇన్ ద బోత్ పబ్లిక్ అండ్ రైట్స్ ఇష్యూ ఈస్ ప్రపోజ్డ్ టు బి మేడ్ సైమల్టేనియస్లీ. ఇట్ ఈస్ ఎ కాంపోజిట్. సో బేసిక్గా ఈ కాంపోజిట్ ఇష్యూ అనేది మన ఇండియాలో జరగదు. దర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ కాంపోజిట్ ఇష్యూ ఇన్ ఇండియా. ఎందుకంటే పబ్లిక్ ప్లస్ రైట్స్ రెండు. సో ఒకటే కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి రెండు కాంప్లికేటెడ్ థింగ్స్. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, పబ్లిక్ ఇష్యూ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది, రైట్స్ ఇష్యూ కూడా కాంప్లికేటెడ్. సో రెండింటికి మనం టచ్ చేసాం అనుకోండి, అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎవరు కూడా ఈ కాంపోజిట్ ఇష్యూ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేయగలుగుతారు. సో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇది సింపుల్గా మనం ఏమనుకోవచ్చు, బోత్ పబ్లిక్ కమ్ రైట్స్ బేసిస్ రెండు కలిపి ఒకటే దాంట్లో ఉన్నదాన్ని కాంపోజిట్ ఇష్యూ అంటారు. నెక్స్ట్ చూడండి, ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏమనుకోవచ్చు అంటే, వెన్ ది ఇష్యూఆర్ మేక్స్ డెఫినేషన్, నార్మల్గా డెఫినేషన్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన, జస్ట్ నార్మల్గా బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం చదువుకోండి. వెన్ ది ఇష్యూఆర్ మేక్స్ అన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్. సో మీ ఇక్కడ వరకు అన్నిటికీ కామన్ టు ఏ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఒక సెలెక్టెడ్ గ్రూప్కే ఇస్తారు అనమాట. దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ ప్లేస్మెంట్. నాట్ మోర్ దాన్ 50 బట్ క్యాన్ ఎక్సీడ్ అప్ టు 300. సో సెలెక్టెడ్ గ్రూప్, వాడు గ్రూప్ డిసైడ్ చేసుకున్నాను, లైక్ నేను మాత్రం నా యొక్క షేర్స్ను మనీ తీసుకుంటాను, బట్ నేను అందరికీ నా యొక్క షేర్స్ అయితే ఇవ్వను, కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇస్తా అని చెప్పి డిసైడ్ చేసుకుని దాన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. ఇట్ షుడ్ నాట్ బి ఎయిదర్ రైట్స్ ఇష్యూ ఆర్ పబ్లిక్ ఇష్యూ. సో మీరు చూస్తుంటే ఇది సపరేట్ మాట. మీరు చూస్తుంటే రైట్స్ ఇష్యూ అయితే కాదు, పబ్లిక్ ఇష్యూ అయితే కాదు. ఇప్పుడు రైట్స్ ఇష్యూలో ఏం చేస్తారు? రైట్స్ ఇష్యూలో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికి ఇస్తున్నారు, షేర్ హోల్డర్స్ అందరికి. పబ్లిక్ ఇష్యూ అంటే ఇక్కడ పబ్లిక్ మొత్తం అందరికి ఇస్తున్నారు. సో అందుకోసం చెప్పారు ఇట్ ఈస్ నాట్ ఎయిదర్ రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ మన అందరికీ తెలిసింది, అందరి ఉన్న షేర్ హోల్డర్స్ అందరికి ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? సెలెక్ట్ గ్రూప్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సెలెక్ట్ గ్రూప్, ఆ గ్రూప్ కూడా ఎంత ఉండాలి? 50 కన్నా ఎక్కువ ఉండకూడదు, నాట్ మోర్ దెన్ 50, బట్ ఇట్ క్యాన్ ఎక్సీడ్ అప్ టు 200 అని చెప్తున్నాను. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్, ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ బై లిస్టెడ్ కంపెనీ ఆర్ ఫాలోయింగ్ టైప్స్ ఉంటాయి. ఏ టైప్స్ మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటారు. ఫస్ట్ ఉంటుంది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. When a listed issuer issues same convertible or shares to a select group of person in terms of the provisions of Chapter 5 of SEBI regulations, it is called a preferential allotment. So same definition ఇప్పుడు ఉంది కదా, సేమ్ ఇదే, నాట్ మోర్ దెన్ 50 టు ఎక్సీడ్ అప్ టు 200. దాన్నే ఇక్కడ ఏం చెప్తారంటే, మనకి ఇక్కడ సెబీ రెగ్యులేషన్స్ అనేది ఒక మనకి సపరేట్ రెగ్యులేషన్స్ ఉంటుంది. లైక్ మన కంపెనీలో ఎలాగో, క్రిమినల్ లాస్ ఎలాగో, అక్కడ మనకి చాప్టర్ 5లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ప్రొవిజన్స్. అంటే ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేయాలంటే కంపెనీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి. సో అవి ఫాలో అయ్యి మాత్రమే వీళ్ళు ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అని చేయాలి. ఎందుకంటే సడన్గా కొన్ని కంపెనీస్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అని చెప్పి వాళ్ళకి కావాల్సిన పార్టీస్కి మాత్రమే షేర్స్ ఇష్యూ అలోకేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకోసమే మనకి సపరేట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ రెగ్యులేషన్ ఫాలో అయ్యి మాత్రమే వాళ్ళు చేయగలరు అనమాట. చూడండి, దిస్ ఇష్యూ రిక్వైర్స్ టు కంప్లై విత్ వేరియస్ ప్రొవిజన్స్ విచ్ ఇంటర్ అలియా ఇంక్లూడ్స్ ప్రైసింగ్, డిస్క్లోజరింగ్, నోటీస్, లాక్-ఇన్ ఎక్సెట్రా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఈ చాప్టర్ 5లోనే ఇవన్నీ చెప్తారన్నమాట. ఎందుకని, మీరు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రైస్ని కూడా డిస్క్లోజ్ చేయాలి, ప్రైస్ చెప్పాలి. సడన్గా ఏం చెప్తారు, నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నానని చెప్పి నాకు కావాల్సిన వాళ్ళకి 100 రూపాయలకి ఇచ్చి బయట వాళ్ళకి 150 రూపాయలకి ఇచ్చారనుకోండి, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అందుకోసం వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఏ ప్రైస్కి ఇస్తున్నారు, ఆ ప్రైస్ కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్, డిస్క్లోజర్స్ ఇన్ నోటీస్. సో మీరు ఒక నోటీస్ ఇవ్వాలన్నమాట. ఎవరికి? సెబీకి ఒక నోటీస్ ఇస్తారు, నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఏం చెప్తారంటే, మేము ఈ షేర్స్ వీళ్ళకి ఇస్తాం, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఇస్తున్నాం, ఈ ప్రైస్కి ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలి. నెక్స్ట్, లాక్-ఇన్ కూడా ఉండాలి. సడన్గా లాక్-ఇన్ ఎందుకంటే, దీని లాక్-ఇన్ అంటే ఏమనుకోవచ్చు అంటే, ఒకసారి ఈ షేర్స్ కొన్న తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఆ షేర్ని అమ్మకుండా పెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనం దీన్ని ఏమనుకోవచ్చు అంటే,
మీరు కొన్ని పాలసీస్ ఉంటాయి, ఎల్ఐసి పాలసీలు ఉన్నాయనుకోండి, వాటికి ఏం చెప్తారు, మీరు ఒకసారి పాలసీ తీసుకున్నారంటే కంపల్సరీ 5 years 10 years కట్టాల్సి ఉంటుంది. మీరు 5 years 10 yearsలో కానీ మీరు క్లోజ్ చేద్దాం ట్రై చేస్తారనుకోండి, మీకు ఏ అమౌంట్ రావుంటుంది. సో వాటిని లాక్ ఇన్ పీరియడ్ అంటారు. అంటే మినిమం పీరియడ్ ఐ నీడ్ టు హోల్డ్ పర్టికులర్ షేర్స్ అంటే. ఇన్ అడిషన్ టు ద రిక్వైర్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. మన కంపెనీస్ యాక్ట్ కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అని చెప్తుందన్నమాట. మీరు ఇలా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఇవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ ఫాలో అయ్యి మీరు ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ కనుక ఫాలో అవ్వకుండా చేశారనుకోండి, మీరు ఏదైతే ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేస్తారో దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి రైట్స్ ఎక్కువ ఉంటాయి, మన ఎక్స్చేంజ్లు కానీ సెబీ కానీ. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఉంటుంది. సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనేది మనం ఏమనుకోవచ్చు అంటే, ఫస్ట్ డెఫినేషన్ చదువుకోండి. వెన్ లిస్టెడ్ ఇష్యూఆర్ ఇష్యూస్ ఈక్విటీ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఏదైనా మనకి ఇక్కడ డెట్ అనే గుర్తుపెట్టుకోవద్దు, ఏదైనా ఉండొచ్చు కదా డెట్ ఇన్స్ట్రుమెంట్ అలాంగ్ విత్ వారెంట్స్ అండ్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అదర్ దాన్ వారెంట్స్ టు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఈ టర్మ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 6 ఆఫ్ సెబీ రెగ్యులేషన్స్. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఈ చాప్టర్ 6లో కొన్ని రెగ్యులేషన్ చెప్పారు. ఇక్కడ రెగ్యులేషన్స్ ఏముంటుందంటే, ఒక పర్సన్ యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అని కానీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ అంటారు, ప్లేయర్స్ అంటారు, బయర్స్ అంటారు. సో వీళ్ళు ఒక క్యూఐపి అవ్వాలనుకుంటే వాళ్ళకి డిఫరెంట్ టర్మ్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే లిమిట్స్, మీ యొక్క నెట్వర్క్ ఎంత, మీ టర్న్ ఓవర్స్ ఎంత, డిఫరెంట్ అదర్ క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వీళ్ళు ఇవన్నీ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు వీళ్ళకి అప్రూవల్ వస్తుంది, ఎస్ యూఆర్ గోయింగ్ టు బికమ్ ఏ క్యూఐపి పర్సన్ అని చెప్పి. సో వన్స్ ఈ క్యూఐపికి అయితే కన్వర్ట్ అయ్యారనుకోండి, అప్పుడు ఏంటి, వాళ్ళు కొన్ని ఐపీఓస్లో పర్టికులర్ అమౌంట్ వాళ్ళు బై చేయడానికి స్కోప్ ఉంటుంది. లైక్ 10%, 20%, సమ్ టైమ్స్ 15%, ఈ అమౌంట్ని వీళ్ళు మాత్రం బై చేస్తారు. సో కంపెనీస్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాయంటే, మొత్తం 100% ఉందనుకోండి, 100%ని డైరెక్ట్గా పబ్లిక్కి ఇవ్వరు. కొంత ఏం చేస్తారు, డిఫరెంట్ పార్టీస్కి, పబ్లిక్కి ఒక 80 ఇచ్చారనుకోండి, ఈ క్యూఐపీస్ డిఫరెంట్ అదర్ పార్టీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి 20% ఇస్తారు. సో ఇట్లా డిఫరెంట్ పీపుల్ అందరూ కలిసి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది క్యూఐపీ కాన్సెప్ట్. మీరు క్యూఐపీస్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సింపుల్గా ఈ బిగ్ ప్లేయర్స్ అనుకోవచ్చు. బిగ్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్, హెజ్ ఫండ్స్ హూ ఆర్ హ్యావింగ్ హయ్యర్ మనీ టు కంట్రోల్ ద మార్కెట్. మీరు అలా గుర్తుపెట్టుకుంటే ఇది క్యూఐపీస్ అంటారు. సో దీంతో మనం ఏం కంప్లీట్ చేసుకున్నామంటే, ఈరోజు నార్మల్గా మనకు కావాల్సిన ప్రైమరీ మార్కెట్ కాన్సెప్ట్స్ మొత్తం అంతా కవర్ చేసుకున్నాం. ప్రైమరీ మార్కెట్లో ఈ ప్లేయర్స్ ఎవరు ఉంటారు, ప్రైమరీ మార్కెట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని తర్వాత ప్రైమరీ మార్కెట్లో కంపెనీస్ ఏ విధంగా మనీ రైజ్ చేస్తాయని చెప్పి. మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న కాన్సెప్ట్ ఏంటంటే, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి. ప్రైమరీ మార్కెట్స్ అందరికీ అర్థమైందా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు రెస్పాండ్ అవుతే నాకు తెలుస్తుంది కదా. మీ మైక్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకుని మీరు రెస్పాండ్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, సెక్యూరిటీస్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇప్పుడు కూడా మీరు ఎవరన్నా డెఫినేషన్ అడిగినప్పుడు సెక్యూరిటీస్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాలి. సెక్యూరిటీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ డెఫినేషన్ చాలా రకాలు ఉంటాయి. సో మీరు ఆ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలంటే అది కాంప్లికేట్ డెఫినేషన్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెక్యూరిటీస్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. టైప్కలీ ఎనీ ఫైనాన్షియల్ అసెట్ కెన్ బి ట్రేడెడ్. అంటే మీరు అలా చెప్పొచ్చు, అంటే సెక్యూరిటీ విచ్ ఈస్ traded or any stockings, that is a security. Financial instrument or financial asset which is traded or any stockings, అది మీ డెఫినేషన్. డైరెక్ట్గా మీరు అడుగుతుంది. ఇందులో మనకి ఏముంటాయంటే, ఈక్విటీ సెక్యూరిటీస్ అంటారు. ఈక్విటీ అంటే ఏమనుకోవచ్చు, మనకి స్టాక్స్. ఈక్విటీ అంటే ఓనర్షిప్ మనం హోల్డ్ చేస్తాం కాబట్టి దాన్ని ఈక్విటీ స్టాక్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ డెట్ సెక్యూరిటీస్ అంటే ఏమనుకోవచ్చు అంటే, డెట్ అంటే ఏంటి, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం. డెట్ అంటే సింపుల్గా కంపెనీస్ ఆర్ టేకింగ్ లోన్స్ ఎవరి దగ్గర నుంచి, ఫ్రమ్ పబ్లిక్ దగ్గర తీసుకుంటారు. ఈక్విటీ అంటే ఏంటంటే, కంపెనీస్ టేకింగ్ మనీ, ఇక్కడ మనీ తీసుకుంటారు ఫ్రమ్ పబ్లిక్. కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇక్కడ లోన్ రూపంలో కాదు, నాట్ యాజ్ ఏ లోన్, యాజ్ ఏ ఓనర్ పర్స్పెక్టివ్.
ఓనర్ పర్స్పెక్టివ్ లో వీళ్ళు మనీ తీసుకుంటారు. లోన్ లా కాదు ఈక్విటీలో. ఇక్కడ ఏమవుతుందంటే ఈక్విటీలో మీరు ఎప్పుడైతే ఈక్విటీలో స్టాక్స్ లో పెట్టుబడి పెట్టారనుకోండి, మీరు ఆ కంపెనీలో ఓనర్ అవుతారు. ఓనర్ అయినప్పుడు మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? మన ఓనర్ అనుకోండి, మనకు లాభాలు వస్తే అందులో నుంచి లాభాలు తీసుకోవడం రెడీగా ఉంటుంది. అంతేగాని లాభాలు రాకపోయినా కానీ లాభాలు నా యొక్క షేర్ తీసుకుంటామని ఎవరు ఉండరు. సో అందుకోసమే కంపెనీస్ ఈక్విటీ ఇచ్చాయంటే దాన్ని ఓనర్స్ పార్ట్లో కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా లోన్ అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? మీరు కనుక ఈ బాండ్స్ లో డిబెంచర్స్ పెట్టారనుకోండి, ఎవ్రీ ఇయర్ మీకు ఏమొస్తుంది? ఒక ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ పేరు ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. ఆ ఇన్కమ్ పేరు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంట. ఎవ్రీ ఇయర్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. కంపెనీ ఎక్కడి నుంచి? నాకు ఈ కంపెనీ దగ్గర నుంచి. దాని తర్వాత ఇంకోటి లాస్ట్ది డెరివేటివ్స్ అంటారు. దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ అంటారు, విచ్ ఇంక్లూడ్స్ ఎఫ్ అండ్ ఓ. డైరెక్ట్ గా డెరివేటివ్స్ అనుకోవచ్చు. డెరివేటివ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే whose price is dependent on underlying asset. Whose price మనం ఏం చెప్పొచ్చు అంటే whose price is depends on underlying asset. డైరెక్ట్ గా ఈ డెరివేటివ్స్ అనేది వాటికి ప్రైస్ అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రైస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, మనం ఈ డెరివేటివ్ క్రియేట్ చేసినప్పుడు ఒక అండర్లైంగ్ అసెట్ అనేది తీసుకుంటారు. అంటే ఏంటి? ఈ రోజు మన ఇండియా ఉందనుకోండి, ఇండియాలో నిఫ్టీ ఉంది. నిఫ్టీ అనేది ఇండెక్స్ మాట. నిఫ్టీ 50 అంటారు, దీన్ని ఇండెక్స్ అంటారు. సో ఇండెక్స్ ఏం జరుగుతుంది? సో మీరు ఇండియన్ ఎకానమీ పెరుగుతుందా లేకపోతే ఎట్లా ఉందని తెలుసుకోవాలని మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు చూసే పాయింట్ ఏదైనా ఉందంటే నిఫ్టీని చూస్తారు అనమాట. జస్ట్ నిఫ్టీని చూసి ఏం చెప్తారు? ఓకే, నిఫ్టీ అనేది లాస్ట్ ఇయర్ 23,000 ఉందనుకోండి. 23,000 ఉంటే ఈ ప్రెసెంట్ ఇది 25,000కి రీచ్ అయింది అనుకోండి. మనం దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఓకే, కరెంట్ ఇయర్లో 2,000 పెరిగింది అనుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఏం చేస్తారు? మీరు ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే ఈ నిఫ్టీ ఉంది కదా, దీనికి ఒక డెరివేటివ్స్ అనేది క్రియేట్ చేస్తారు. డెరివేటివ్ అది ఏదని అనుకోవచ్చు, ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక డెరివేటివ్ క్రియేట్ చేశారు. ఈ డెరివేటివ్ డైరెక్ట్ గా వాల్యూ అనేది రాదు. ఈ ఇండెక్స్ మూవ్ అవుతుంది అనుకోండి, దీని మూవ్మెంట్ బట్టి ఈ డెరివేటివ్ యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకోసమే మనం ఏమంటాం అంటే దీని యొక్క డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ హూస్ వాల్యూ ఈస్ డిపెండెంట్ ఆన్ ద అండర్లైంగ్ అసెట్. ఈ యొక్క డెరివేటివ్ యొక్క పర్సెంట్ దేని మీద డిపెండ్ అయింది? ఈ నిఫ్టీ 50 మీద డిపెండ్ అయింది. సో దీని డెరివేటివ్ కాన్సెప్ట్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కంపారిజన్ పర్పస్ కి ఒక షేర్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ షేర్ అంటే ఏంటంటే ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ యూనిట్స్. ఓనర్షిప్ అంటారు దీన్ని, ఈక్విటీ ఓనర్షిప్. షేర్ అంటే ఓనర్షిప్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షేర్ మీన్స్ ఈక్విటీ ఓనర్షిప్, డివైడెడ్ ఇంటూ యూనిట్స్ అంటారు. స్టాక్ ద కన్వర్షన్ ఆఫ్ ఫుల్లీ పేడ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ మెంబర్ ఇంటూ ఏ సింగిల్ ఫండ్ ఈజ్ నోన్ యాజ్ స్టాక్. అంటే ఇక్కడ ఏమంటారంటే మీరు కొన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, దాని స్టాక్ అంటారు. లైక్ రిలయన్స్ లో కొన్ని షేర్లు పెట్టా, టీసీఎస్ లో పెట్టా, టాటా మోటార్స్ లో పెట్టా, ఈ అన్నింటిలో కలిపి నేను ఈ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టా. దాన్ని ఒక గ్రూప్ ని కలిపి చెప్పేది స్టాక్ అంటారు. నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద కంపెనీ టు మేక్ ఏ ఒరిజినల్ ఇష్యూ? ఇక్కడ ఎస్, ఒరిజినల్ ఇష్యూ చేయడానికి షేర్స్ లో ఒరిజినల్ ఇష్యూ చేస్తాం. కంపెనీ ఫస్ట్ ఒరిజినల్ ఇష్యూ చేస్తేనే మనకి షేర్ అనేది క్రియేట్ అవుతుంది. స్టాక్స్ లో మనకి ఒరిజినల్ ఇష్యూ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈ స్టాక్స్ అని మనం సెకండరీ మార్కెట్ నుంచి కొనుక్కుంటూ అమ్ముకుంటాం కాబట్టి. నెక్స్ట్, పేడ్ అప్ వాల్యూ. షేర్స్ కెన్ బి పార్ట్లీ ఆర్ ఫుల్లీ పేడ్ అప్. ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే మీరు చూస్తుంటే, మీరు అకౌంటింగ్ టెర్మినల్ చూస్తుంటారు, బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏముంటుందంటే పెయిడ్ అప్ వాల్యూస్ అని ఉంటాయి. పెయిడ్ అప్ వాల్యూ అంటే కంపెనీ ఎప్పుడైతే జనాల దగ్గర నుంచి మనీ అడుగుతున్నారో అప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ పే చేశారు, అది అందరూ ఫుల్గా పే చేశారా, పార్ట్లీ పే చేశారా, అది మీరు చూసుకోవాలి. మనకి షేర్లోనే పార్ట్లీ ఆర్ ఫుల్లీ పేడ్ అప్ ఉంటాయి. అలా కాకుండా స్టాక్స్లో అయితే నేను 100 రూపాయల షేర్ ఉందనుకోండి, 100 రూపాయలు ఇస్తేనే నాకు ఆ షేర్ ఇస్తాను. అంతేగాని నేను పార్ట్లీ పే చేస్తా, ఒక 80 రూపాయలు పే చేస్తా, 20 రూపాయల తర్వాత పే చేస్తా, నాకు షేర్ ఉండంటే ఎవరు? సో అందుకోసం మనకి ఈ స్టాక్స్లో మనకి పార్ట్లీ అనే కాన్సెప్ట్ ఉంది. అన్ని కూడా ఫుల్లీ పేడ్ అప్ ఉంటాయి. మనం మీరు చూస్తుంటే రీసెంట్లీ నవే డేస్ లో ఈ షేర్స్ కూడా అన్ని ఆల్ షేర్స్ ఆర్ ఫుల్లీ పేడ్ అప్ ఉంటుంది. పార్ట్లీ చాలా తక్కువ ఉంటాయి ప్రెసెంట్ వచ్చే షేర్స్ అన్ని. నెక్స్ట్, డినామినేషన్స్ అంటే ఏమనుకోవచ్చు?
ఈక్వల్ డినామినేషన్స్ అంటారు. ఈక్వల్ డినామినేషన్ అంటే ప్రతి షేరు కూడా ఫేస్ వాల్యూ 1 అలా చూపిస్తాను. అలా కాకుండా ఇక్కడ అన్‌ఈక్వల్ అంటారు. ఎలా అంటే కొన్ని షేర్లు నేను 10 కొనొచ్చు, కొన్ని షేర్లు 200 కొనొచ్చు, కొన్ని షేర్లు 50 కొనొచ్చు. డిపెండ్స్ ఆన్ ద మై క్యాపిటల్ బట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి అన్‌ఈక్వల్ నంబర్ ఉంటాయి. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఇవైతే కంపల్సరీ ఈక్వల్ డినామినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ ట్రాన్స్‌ఫర్. ఇక్కడ ఫ్రాక్షనల్ ట్రాన్స్‌ఫర్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒక షేర్ ఉందనుకోండి, ఫేస్ వాల్యూ ఒకటే ఉంటే ఒక షేర్‌ని మీరు అమ్మగలరు. అలా కాకుండా మీరు ఈ ఒక షేర్‌లో ఒక 0.01% అమ్ముతా అంటే అది పాసిబుల్ అవుతుంది. బట్ మనకి రీసెంట్‌గా యూఎస్‌లో మనకి ఈ ఫ్రాక్షనల్ షేర్ అనే కాన్సెప్ట్ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి. ఇక్కడ పాసిబుల్ అవుతుంది. మీ దగ్గర 100 షేర్లు ఉన్నప్పుడు స్టాక్స్ 100 ఉన్నాయనుకోండి. అందులోంచి నేను 10 అమ్ముకోవాలని అమ్ముకోవచ్చు, 20 అమ్ముకోవాలంటే 20 అమ్ముకోవచ్చు, 30 అమ్ముకోవాలంటే 30 అమ్ముకోవచ్చు. చూడండి నామినల్ వాల్యూ అంటారు. నామినల్ వాల్యూ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫేస్ వాల్యూ అంటే మనకు ఒక షేర్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు సింపుల్‌గా ఏమనుకోవచ్చు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అన్నమాట. మనకి పుట్టినప్పుడు నేమ్ పెడతాం. అలాగే ఈ కంపెనీ కాడ ఫేస్ వాల్యూ అనేది ఇస్తారన్నమాట. ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఐపీఓలో ఈ యొక్క షేర్ సర్టిఫికేట్‌లో మెన్షన్ చేస్తారు. మా కంపెనీ మొత్తం ఒక 10,00,00,000 షేర్లనేది పబ్లిక్‌లోకి ఇష్యూ చేస్తారు. 10,00,00,000 ఈక్విటీ షేర్స్. ఎట్ ఏ ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ ఆఫ్ రూపీస్ 1 అని చెప్పి ఆ సర్టిఫికేట్ మెన్షన్ చేస్తారు. దాన్నేమంటారంటే నామినల్ వాల్యూ అంటారు. సో, మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే ఇట్ ఈస్ ద వాల్యూ విచ్ ఈస్ రిటెన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద సర్టిఫికేట్. సర్టిఫికేట్ మీద రాసే వాల్యూ అది. సో, 1 రూపీ. సో, దీన్ని మనం ఏం చేయొచ్చు? డిఫరెంట్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్స్‌లో ఉంటుంది. మనం చూద్దాం. ఫేస్ వాల్యూ ఆఫ్ యూఎస్ ఏంటి. సో, ఇక్కడ మీరు చూస్తే మనకి దేర్ ఇస్ నో నామినల్ వాల్యూ ఆఫ్ ఫేస్ వాల్యూ కాన్సెప్ట్ ఇన్ స్టాక్స్. సో, ఇప్పుడు అర్థమైందా? డిఫరెంట్ టైప్స్ ఏంటి? ఎట్లా షేర్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటి? సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు లుక్ ఎట్ ద డేట్ అన్నమాట. స్టార్టింగ్ థింగ్స్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం రిమైనింగ్ థింగ్స్ కవర్ చేద్దాం. ఇప్పటి వరకు చెప్పండి మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి? డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికీ డౌట్స్ లేవా? అయితే క్లోజ్ చేద్దాం సెషన్ అయితే. ఓకే.